సొంత లాభం కొంత మానుకో పొరుగువానికి తోడ్పడబోయ్ అన్న గురజాడప్పారావు మాటలను అక్షరాలు నిజం చేస్తున్నారు విజయనగరం జిల్లా కుర్ల పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బి కామేశ్వరరావు. కలియుగంలో కన్న తల్లిదండ్రులని పట్టించుకున్న రోజుల్లో అనాథ వృద్ధులకు, రోడ్డు పక్కన మతిస్థితం లేని వ్యక్తులకు మరియు పేద వికలాంగులకు ఆయన ఒక ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు. వృత్తిరీత్యా పోలీసు అధికారిగా కఠినమైన బాధ్యతలు నిర్వహిస్తూనే హృదయం నిండా నిండిన కారుణ్యంతో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వృద్ధమిత్ర కోఆర్డినేటర్గా ఉంటూ అనారోగ్యం పాలైన అనాథలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం, ఆకలితో అలమటించే వారికి స్వయంగా భోజన సౌకర్యం కల్పించడం మరియు అవసరమైన వారికి దుస్తులు అందజేయడం వంటి పనుల ద్వారా ఆయన పేదల పోలీసుగా గుర్తింపొందారు. మానవత్వమే పరమావధిగా సాగుతున్న ఆయన సేవలను చూసి స్థానిక ప్రజలు, ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆడికి తెలుసుకో, నాకు కూడా తెలియదు. అదే సార్ చేస్తాను రోజు ఫోన్ చేసింది బండి ఇలా ముస్లాం ఒకటి మెంటలు ఆవిడ ఉంది కదా అక్కడ, అలా రోడ్డు పక్కన ఆవిడ కొన్ని ఆవిడ వేడి తీసుకొని చూడలేదు చేసి మా ఇంటికి వచ్చి పోతాం. నాకు పచ్చడానికి కాబట్టి ఆడ చూసి ఇటు నేను వేస్తే గారినే ఆ పక్కన పెట్టి అందాక పోయాను. ఇప్పుడు పోయిన వస్తాను, రోజు వస్తాను రా. తిను ఇక మామ ఇక పళ్ళు ఇక నీ కడిపి ఇక పక్కన పెట్ట చూడు. అదిగా చచ్చిపోతుంది అనుకోండి. పడుకోవడం వల్ల ఇక చూడండి, ఈ నడుము ఈ కింద భాగాన్ని చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. మళ్ళీ మా అక్కడి నుంచి ఆ కాలు వరకు విపరీతమైన తిమ్మురు. నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయంటే సార్, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, అది మీకు తెలుసు. మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఊపిరి రావదు. అలాగనే ఇప్పుడు యూరిన్ బ్యాగ్ లీక్ అయిపోయిందంటే సార్, ఇప్పుడు అక్కడి నుంచి ఇదంతా మొత్తం ఇదంతా బుడగల్లో వాటర్ ఉండిపోతుంది. అందుకే పరుపు పొందండి సార్. మరి ఇప్పుడే మొన్న కదా పండుగ ఈ ఎయిర్ బెడ్ మీద ఉన్నదే ఈ సమస్య ఎలా వచ్చిందంటే సార్, ఇప్పుడు ఇదంతా యూరిన్ ఒళ్ళు ఒరిసిపోయి ఒళ్ళు మండిపోతుంది. సేవ చేసేవాడైతే నరకం చూస్తున్నాం, చాలా ఇబ్బందులు పడుతుంది. బతకలేనండి. రేపు ఉదయం వస్తాను, నేను 9:30 వస్తాను. వచ్చి క్లియర్గా మీకు పెద్దవాళ్ళని పిలుద్దాం. అవసరం లేదు సార్, ఎంతమంది ఇప్పుడు ఎంతైనా సర్వీస్ చేసినా వాడు చెప్తూనే ఒక్క మాట మిమ్మల్ని ఎవరైనా అన్నారా? ఎవరికన్నా మంచిదా? ఎవరు కావాలి? ఒక్కరన్నా అన్నారా? అన్నారండి. నేను ఏదైనా సమాధానం చెప్పాలంటే మీకు చెప్పాలి.
అంతే మాకు ఎవరైతే నాకు చెప్పరా భగవంతుడు నీకు ఎంతో కాసింది ఇప్పుడు మీకు ఎవరైతే మీ వెనకతలో ఉన్నారో లేదా నా వెనకాల రావట్లేదు, మీ వాళ్ళకి గ్రామంలో మన సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పలేవు నీ అంతరాత్మ బయట చెప్పుకో. కూడా రేపు బయట వాళ్ళు కూడా ఓకే ఆ వేస్ట్ అంటారు తప్పితే పెద్ద ఏమి నాకు సరే రేపు నేను వస్తా, వచ్చిన తర్వాత 9 గంటలు 9:30 కల్లా వస్తాను. వీళ్ళందరూ పిలుస్తాను ఏంటంటే మాట్లాడదు, అప్పుడు వీడియో చేస్తాను. సరేనా? ఓకే జాగ్రత్త. మీ అబ్బాయి బాగుంటుందా? అది ఏంటంటే అది అన్న చూడండి, ఇప్పుడు ఒడ్డు పంట దాని పరిస్థితి అది మాట్లాడాలి. వ్యాపారం బాగుందా? నమస్తే. సరేనా? అక్కడ కూర్చో. కాగితాలు ఉన్నాయి, వాటర్ పెద్ద కావాలి ఇంకా. వడలపన గట్టిగా దుకాణం కట్టుగా ఉండట్లేదు చెప్పకున్నట్టు ఎన్నో ఉంది ముసలి చదువుకోండి, ఒకటి ఉంది ఇంకో మెంట